హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకొచ్చానండి. యాక్చువల్‌గా మనము డైలీ మార్నింగ్ పిల్లల్ని స్కూల్‌కి పంపించేటప్పుడు హడావిడిగా ఉంటుంది గదా! మన మార్నింగ్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది షేర్ చేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు నా డే ఎలా గడిచింది అన్నది కూడా వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాననమాట. సరదాగా ఎవరైనా టైం పాస్‌కి చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ గనక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో ఇంట్రెస్టింగ్‌గా అనిపియట్లేదంటే, ఇబ్బందిగా అనిపించినట్టయితే స్కిప్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మదర్స్కి మార్నింగ్ లేవగానే పిల్లల్ని స్కూల్కి పంపించడం పెద్ద టాస్క్ అండి. పిల్లల్ని లేపడం అయితే ఇంకా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఇంకా నేను కూడా అది ఫేస్ చేస్తూ ఉంటాను డైలీ. మా పిల్లల్ని రోజు 9:00 వరకల్లా, నైట్ 9:00 వరకల్లా పడుకోబెట్టేస్తాను అనమాట. టైం అంటే టైమే, ఎందుకంటే 9 దాటిందంటే లేట్గా పడుకుంటే మళ్ళీ మార్నింగ్ లేవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి 9 లోపు పడుకోబెట్టేస్తాను. నేను కూడా పడుకుంటాను. నాకు వాకింగ్ చేయాలనిపిస్తూ ఉంటుందండి, కానీ మార్నింగ్ టైం బిజీగానే ఉంటాను పిల్లల్ని స్కూల్కి పంపించడంలో. ఈవినింగ్ టైం ట్యూషన్స్లో ట్యూషన్ చెప్పడంలో బిజీగా ఉంటాను. ఇంకా నాకు టైం ఎక్కడ సెట్ అవ్వట్లేదు. అందుకే ఈ మధ్య సూర్య నమస్కారం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా లేచిన తర్వాత వంట ప్రిపేర్ చేసి 7:30 వరకల్లా వాళ్ళని పంపిస్తానమాట. ఈరోజు మా హ్యాపీ టీ పెడతాను మమ్మీ, నాకు టీ తాగాలనిపిస్తుంది. ఇంట్లో కొన్ని బిస్కెట్స్ ఉన్నాయి, ఫైన్ బిస్కెట్స్ ఉన్నాయన్నమాట. అవి వేసుకుంటాం మమ్మీ టీలో అంటే, సరే నాన్న నాకు కర్రీ చేస్తున్నాను, నువ్వు పెట్టేసుకో అంటే తను పెట్టేస్తుంది. కొన్ని చిన్న పనులన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నానండి పిల్లలకి. ఎందుకంటే ఎనీ టైం మనం అందుబాటులో ఉండం కదండి. ఎప్పుడన్నా బయటకు వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా పిల్లలకి చిన్న పనులు తెలిసి ఉండాలి. వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు కదా ఫ్యూచర్లో అన్నట్లుగా. కొంచెం పెద్దగా అవుతున్నారు కాబట్టి చిన్న పనులన్నీ కూడా చెప్తూ ఉన్నాను. మా పిల్లలు కూడా ఓపికగా చేస్తూ ఉంటారు. మా చిన్న పాప అయితే అసలు చేయదండి, తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ పెద్ద పాప బాగానే చేస్తుంది. చిన్న పాప కొంచెం ఇంకా చిన్నది కదా, కొంచెం పెద్దగా అయిన తర్వాత తనకు కూడా అలవాటు అవుతుందిలే అని కొన్ని చేస్తుంది, కొన్ని తప్పించుకుంటుందిలేండి. ఇక్కడ చపాతీలు నైట్ చేశాను, ఇంకా కొన్ని మిగిలినాయి అనమాట. ఇంకా మార్నింగ్ ఆలూ కర్రీ చేశాను కదా, అందులో బ్రేక్ఫాస్ట్ లాగా తినండి అని పిల్లలకి చెప్తున్నాను. ఇంకా ఫస్ట్ మాకు టీలో ఫైన్ బిస్కెట్ వేసుకొని తిన్నాక తింటాం మమ్మీ, మాకు ఫైన్ బిస్కెట్ వేసేయి టీలో అంటే, ఇంకా నేనైతే వాళ్ళకి వేసేస్తున్నాను అనమాట. డైలీ అయితే టీ ఏం తాగరు, బిస్కెట్స్ అలాగేం తినరు టీలో. ఇంకెప్పుడో ఒకసారి ఇంకా వాళ్ళ టేస్ట్ని బట్టి, వాళ్ళకి మూడ్ని బట్టి ఈరోజు కావాలి అన్నారు, సరేలేని చెప్పి వేసానమాట. ఇలాగైతే రెడీ చేస్తున్నాను. ఇద్దరికి చెరొక కప్పులో వేసిస్తే తినేసారు. ఇంకా తినేసి బాక్సులు ప్యాక్ చేయడం ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లలను తీసుకొని ఇంకా వ్యాన్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. వ్యాన్ ఎక్కిచ్చేసి వద్దామని చెప్పేసి. ఇంకా రోజు అయితే మార్నింగ్ ఇలాగే ఉంటుందండి, బిజీ హడావిడిగా ఉంటుంది. నేను వేసుకున్న టాప్ గుర్తుపట్టారండి? ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? నేను మదీనా వెళ్ళినప్పుడు 100 రూపీస్కి 2 మీటర్స్వి తెచ్చుకున్నాను కదండి, ఆ క్లాత్ పీసెస్ అవన్నమాట. అందులో నుంచి ఒక 2 టాప్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. అందులో ఒకటైతే వేసుకున్నాను అనమాట. ఇలా ఉంది, సింపుల్గా స్టిచ్ చేసుకున్నాను. ఇంకా 2 టాప్స్ ఉన్నాయి, అవి కూడా స్టిచ్ చేసుకోవాలి నెమ్మదిగా. ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? సూర్య నమస్కారం చేస్తున్నాను. ఒక 15 డేస్ నుంచి సూర్య నమస్కారం చేస్తున్నానండి. ఎందుకంటే బాడీ చాలా ఎట్లా అయిపోయిందంటే, ఎక్కువసేపు నడిచినా, ఎక్కువసేపు కూర్చున్నా పెయిన్స్ రావడం, ఆయాసం రావడం ఇలా అవుతుంది. నాకు అర్థమైందనమాట. 30+ వచ్చిన తర్వాత 30కే ఇలా ఉంటే ఎలాగా, ఇప్పటి నుంచే ఇలాగ మనం డల్ అయిపోవద్దు, యాక్టివ్గా ఉండాలి, బాడీని ఫ్లెక్సిబుల్గా చేయాలి అని చెప్పేసి. ఫ్లెక్సిబిలిటీ అనేది మిస్ అవుతుంది బాడీకి యాక్చువల్గా చెప్పాలంటే. నాకు ఈ సూర్య నమస్కారం అనేది బెస్ట్ ఆప్షన్ లాగా అనిపించిందండి. 15 డేస్ నుంచి చేస్తున్నాను, చాలా రిలాక్సింగ్గా హాయిగా ఉంటుంది. యాక్చువల్గా స్టార్టింగ్లో నాకు ఫీవర్ వచ్చేసిందండి స్టార్టింగ్లో చేసినప్పుడు ఎక్సర్సైజెస్. ఎందుకంటే ఇన్ని డేస్ నుంచి ఎలాంటి ఎక్సర్సైజులు, ఎలాంటి వర్కౌట్ చేయలేదు కాబట్టి సడన్గా ఇలాగా బాడీని బెండ్ చేసే వరకల్లా బాడీ పెయిన్స్, ఫీవర్ కూడా వచ్చింది. ఒక 3 డేస్ బాగా సఫర్ అయ్యాను. అలాగే ఆపకుండా అలాగే కంటిన్యూ చేశానమాట. ఇంకా తర్వాత రిజల్ట్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుందండి. బాడీలో ఉన్న నర్వ్స్ అన్నీ కూడా మంచిగా, నర్వ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. నాకైతే రిజల్ట్ బాగుంది, చాలామంది చేస్తున్నారు. ఈ సూర్య నమస్కార్కి ఏజ్ తోటి అయితే సంబంధం లేదండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయొచ్చు. నేను టీవీలో చూసి ఒకటికి 10 సార్లు చూసి నేర్చుకున్నాను అనమాట. కంటిన్యూ చేస్తున్నాను. మార్నింగ్ డైలీ చేస్తాను, ఒక 1 అవర్ అయితే ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తూ ఉన్నాను. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలాగ బ్లౌజ్ కటింగ్స్ అయితే పెట్టుకున్నానండి ఈరోజు. ఇంతకుముందు చూపించాను కదండి కొన్ని పేపర్ కటింగ్స్ చేశాను అని. ఇంకా పేపర్ కటింగ్స్ వేసుకొని, న్యూస్ పేపర్ కటింగ్స్ వేసుకొని, ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే ఈరోజు కట్ చేసి స్వాతికి ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యానమాట. ఇంకా స్వాతికి ఇస్తున్నాను. టైం ఉన్నప్పుడే కుట్టు, పెద్ద రిస్క్ ఏం తీసుకోకు స్వాతి అని. ఎందుకంటే తనకు కూడా చాలా గిరాకీ బట్టలు అవి ఉంటాయండి. ఒక టైలర్గా మరొక టైలర్ కష్టాలు నాకే తెలుస్తాయి అనుకుంటూ ఉంటాను నేనైతే. నిజంగా అండి, టైలర్గా నేను స్టిచ్ చేసినప్పుడు బ్లౌజెస్ అవన్నీ కూడా బయట వాళ్ళవి తీసుకొని చాలా ప్రాబ్లమ్స్ చాలా అయితే ఫేస్ చేశాను నేను కూడా.
ఇంకా ఇలా అయితే కాటన్ శారీస్ కొన్ని అవన్నీ కూడా కాటన్ శారీస్కి కొన్నిటికి బ్లౌజెస్కి బ్లౌజ్ పీసెస్ అనేవి చిన్నగా వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే శారీలో నుంచి కొంచెం క్లాత్ కట్ చేయాల్సి వస్తుంది. ఇంకా అలాగ కొన్ని తీసానమాట. కొన్ని పెద్దగా ఉంటున్నాయి, కొన్ని చిన్నగా ఉంటున్నాయి. ఇంకా ఏం చేస్తాం, క్లాత్ అడ్జస్ట్ కాకపోతే ఇదే పని అనమాట. ఇంకొకటి కూడా అన్నీ కట్ చేసి స్వాతికి అయితే ఇస్తూ ఉన్నాను. నిజంగా అండి టైలరింగ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువైపోయిందనమాట. అంటే చాలా ఫేమస్ అయిపోయింది. రకరకాల రోజుకొక మోడల్, రోజుకొక డిజైన్స్ వస్తున్నాయి. చాలా మంచి యూనిక్గా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా బొటిక్స్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఆ విధంగానే ఉన్నాయిలేండి. కష్టం కూడా ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. మంచి డిజైనర్ బ్లౌజ్ రెడీ చేయాలంటే కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇలాగైతే అన్నీ కట్ చేస్తూ ఉన్నాను. ఈ మధ్యన వ్లాగులు తీద్దాము, లాంగ్ వీడియోస్ ఏమైనా తీద్దామంటే నాకు కంటెంట్ ఏం దొరకట్లేదు. కంటెంట్ లేకుండా ఏం వీడియోలు చేద్దాం, రోజు వంటలు చేసినట్టు ఇంట్లో పనులు అవి ఏం చూపిస్తాం, రోజు ఏదైనా కొత్తగా యూనిక్గా చేద్దాము అనుకుంటున్నాను. కంటెంట్ ఏదైనా దొరికితే మాత్రం కొత్తగా చేయడానికి ట్రై చేస్తున్నాను. కామెడీ వీడియో కూడా మొన్న ఒకటి పోస్ట్ చేశారండి, మదర్ అండ్ డాటర్ది రీల్లో పోస్ట్ చేశారనమాట. ట్రై చేశాను. నేను ఒక్కదాన్ని వీడియో తీసుకున్నాను, ఒక్కదాన్ని ఎడిట్ చేసుకున్నాను. అంత డైలాగ్ ప్రాసెసింగ్ అదంతా నేనే రాసుకున్నాను అనమాట. ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత దాన్ని చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగానే వచ్చింది అనుకున్నాను. కానీ నెక్స్ట్ ఇంకా కొన్ని చెయ్యాలి, ఇంకా వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు చేస్తానో తెలీదు. కాకపోతే ట్రై చేశాను ఫస్ట్ వీడియో. మదర్ అండ్ డాటర్ కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి, చాలా ఉంటాయండి ఇలా కాన్వర్జేషన్స్, చాలా కామెడీ సీన్స్ కాన్వర్జేషన్స్ చాలా ఉంటాయి. ట్రై చేస్తాను చేయడానికి. ఇంకా నెక్స్ట్ ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా, కష్టమైన సుఖమైన ఏదైనా సరే మనకి ప్రశాంతమైన భావనలోకి మనం వెళ్ళాలంటే మనకి బెస్ట్ మెడిసిన్ పూజ అని నేను అంటానండి. అవునండి, పూజ చేసుకోవడం అనేది చాలా ప్రశాంతతని ఇస్తుంది, మనకి చాలా మనశ్శాంతిని ఇస్తుంది. ఇంకా నేనైతే రోజులు ఎప్పుడు ఒకటేలాగా గడవవు కదండి. ఒకరోజు కష్టం ఉంటుంది, ఒకరోజు సుఖం ఉంటుంది. అన్నిటినీ కూడా ఒకే దగ్గర పెట్టి మనము మనశ్శాంతిని పొందే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది దేవుని ముంగట, భగవంతుని ముంగట అనుకుంటాను. నేను కూడా భగవంతునికి పూజ చేసుకొని దీపారాధన చేసుకొని చక్కగా కొద్దిసేపు అలాగే ధ్యానంలో కూర్చుంటాను, సైలెంట్గా కూర్చుంటాను, బయటికి రాను. కొద్దిసేపు అలాగా ఒక హాఫ్ అన్ అవర్ పూజ రూమ్లోనే నా టైం అయితే స్పెండ్ చేస్తాను అనమాట. ఇలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే డే అయితే ఈరోజు గడిచింది. అన్ని పనులు, మిక్స్డ్ పనులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని మధ్యాహ్నం వరకు అయితే ఇలా గడిచింది. ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా వీడియో పనులు ఏమన్నా ఉంటే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.